టీడీపీ జనసేన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత తగ్గిందా? ఎమ్మెల్యేలుగా ఉన్న వారి మాటలకు విలువ లేకుండా పోతుందా? పెండింగ్ బిల్లుల విషయంలోనూ టీడీపీ కేడర్ మాటే చెల్లుబాటు అవుతుందా? గ్రౌండ్ లెవెల్లో పొత్తులపై జనసైనికుల పరిస్థితి దారుణంగా ఉందా? అసలు ఏపీ కూటమిలో ఏం జరుగుతుంది? నాదెండ్లతో సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? జనసేన ఎమ్మెల్యేలకు తక్కిన గౌరవం. జనసేన ఎమ్మెల్యేలు లెక్క చేయని టీడీపీ. 18 మంది ఎమ్మెల్యేలతో నాదెండ్ల సమావేశం. గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందిగా మారిన జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి. ఏపీలో కూటమి కట్టడంలో జనసేన కీలకం. ఏపీలో కూటమి కట్టి వైసీపీని అధికారంలోకి రాకుండా చేసింది జనసేన పార్టీ. ప్రస్తుతం పాలనలో కీలక భూమిక పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మంత్రులుగా ఉన్నారు. ఇక 21 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది సాధారణ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. అయితే 10 నెలలు గడిచిపోయిన నేపథ్యంలో తాజాగా జన సైనికులు వారి బాధలు బయటకు కక్కేస్తున్నారు. నియోజకవర్గాల్లో తమ మాటలకు విలువ లేకుండా పోయిందని జనసేన మెజార్టీ ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో చెప్పడం గమనార్హం. అంతేకాదు టీడీపీ నాయకులు తమకు ఓవర్టేక్ చేస్తున్నారని, తాము చిన్న పని చెప్పినా కలెక్టర్ నుంచి బిల్లు కలెక్టర్ వరకు ఎవరూ కూడా లెక్క చేయటం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అధికారుల బదిలీల విషయంలో అసలు తమ మాటకే విలువ లేకుండా పోయిందని, కాంట్రాక్టర్ల నుంచి నిధుల వ్యవహారం వరకు తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. ఇటీవల విజయవాడలోని ఒక హోటల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన 18 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కలెక్టర్ల సదస్సు ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమస్యలు చెప్పాలని ఆయన కోరారు. అయితే అసలు తమను పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు ఇక తాము ఏం చెబుతామని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే చెప్పారు. ఇదే మాటను ఉత్తరాంధ్రకు చెందిన బలమైన నాయకుడు ఒకరు చెప్పారు. మొత్తానికి గ్రౌండ్ లెవెల్లో జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇబ్బందిగానే ఉందని తేల్చి చెప్పారు. దీనిని అధిష్టానానికి చేరవేస్తారని నాదెండ్ల మనోహర్ వారికి భరోసానిచ్చారు. అయితే వాస్తవానికి ఎమ్మెల్యేల మాట ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల మిలాఖత్ అయిన నాయకులు కూడా ఉన్నారు. మరికొన్ని చోట్ల వివాదాలకు తెరతీసిన నాయకులు ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అంత తేలికేమీ కాదని పరిశీలకులు చెబుతున్నారు.